నమస్కారం వీక్షకులకు 2024 నూతన సంవత్సరాది శుభాకాంక్షలతో సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్య అంశాలు. ఘనంగా ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా తిరుమలకు వీఐపీల తాకిడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు ప్రముఖులు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష. రేణిగుంటకు చేరుకున్న అమృత్ భారత్ రైల్ ట్రయల్ రన్, రైల్లో సౌకర్యాలు పరిశీలించి జెండా ఊపి సాగనంపిన బీజేపీ నాయకులు. ఇక వార్తల్లోని వివరాలు. ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వినాయక స్వామిని దర్శించుకుంటే ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో కాణిపాకం ఆలయం భక్తులతో పులకించిపోయింది. అన్ని క్యూ లైన్లు నిలిచిపోవడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వెలుపల వరకు బారులు తీరారు. ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేష్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకుంటారు. ఆ రోజున ప్రజలంతా పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. కాగా 2024 నూతన సంవత్సరం ప్రజలందరిపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తిరుపతి పూర్వపు ఎమ్మెల్యే, టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణతేజ ఛానల్ ద్వారా మా సంస్థ నడుపుతున్నటువంటి కృష్ణతేజ అందరి విషయంలో అందరితో కలిసి పనిచేయాలని, పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాలని ప్రజలకు దగ్గర చేయాలని, ధర్మాన్ని కాపాడే విషయంలో ధర్మక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ పుణ్యక్షేత్రం ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం లేదు. అలాంటి ప్రదేశంలో ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ భగవంతుడు తోడుగా ఉండాలని, మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవ్వాలని, విద్యాపరంగా అన్ని రంగాల్లో మన బిడ్డలు ముందుకెళ్లాలని నేను సాక్షాత్ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రేక్షకుల తరఫున హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందిస్తూ మీకు, మీ కుటుంబాలకి భగవంతుడు తోడుగా ఉండాలని, వస్తున్నటువంటి యాత్రికులందరూ కూడా ఎన్నోసార్లు మీ అందరికీ నేను మనవి చేశాను, వాళ్ళకి తోడుగా ఉండమని, వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించి ధర్మాన్ని అందించేదానికి ప్రయత్నం చేయమని ఛానల్ ద్వారా నేను మిమ్మల్ని అందరూ కూడా తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి సోదరుడిని, సోదరిమణిని, మేధావులు ఎంతోమంది ఉన్నటువంటి పట్టణంలో అందరం కలిసి జీవిస్తూ, భక్తులతో కలిసి పనిచేస్తూ భగవంతుడికి ఇంకా కూడా అందరం కూడా సేవలు అందించి భక్తులకు నిలయమైనటువంటి తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠానికి హెడ్ క్వార్టర్స్ అయినటువంటి పట్టణాన్ని భక్తిభావాన్ని పెంచమని, ధర్మాన్ని అందించమని, వస్తున్నటువంటి ఎంతో మంది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా ఈ కొత్తతనాన్ని ఆస్వాదించాలని, కలిసి పనిచేయాలని, ఒక మంచిని అందించాలని, ధర్మాన్ని అందించాలని. రాబోయే ఈ సంవత్సరం కొంచెం కఠినంగా ఉంటుంది, ఎందుకంటే ఎన్నికలు వచ్చే సంవత్సరం ఇది. నిర్ణయం తీసుకునేటప్పుడు ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి మేధావులు ఎంతమంది ఉన్నటువంటి పట్టణంలో ధర్మాన్ని అందించేదానికి మీ వంతు ఈ పట్టణ అభివృద్ధికి సహకరించమని, సహాయం చేయమని ఛానల్ ద్వారా ఇప్పటికప్పుడు మీకు వార్తలు అందిస్తూ, మంచిని అందిస్తూ, ధర్మాన్ని దగ్గర చేస్తూ మీతో కలిసి పనిచేస్తామని ఈ కృష్ణతేజ పేరుతో మేము ఏర్పాటు చేసినట్టు ఈ విద్యా సంస్థలు కానీ, సినిమా హాల్స్ కానీ, వినోదం కానీ, విజ్ఞానం కానీ ఇంకా మీతో కలిసి పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నటువంటి మా సంస్థలకి తోడుగా ఉండమని, సహకరించమని, సహాయం చేయమని సాక్షాత్ భగవత్ నిలయమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అందరికీ తోడుగా ఉండమని మరొకసారి నేను ప్రార్థిస్తూ, మీ అందరూ కూడా మంచి జరగాలని, మంచి కార్యక్రమాలు చేయాలని, శాశ్వతమైనటువంటి కీర్తిని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ఈ ధర్మక్షేత్రంలో అందించాలని మరొకసారి నేను హృదయపూర్వకంగా కోరుతూ, ఈ నూతన సంవత్సరంలో మీరందరూ కూడా మంచిని యావత్ ప్రజానీకానికి వస్తున్నటువంటి భక్తిపోటుకి అందించాలని, కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థిస్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందిస్తున్నాను. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు, రాజకీయ నాయకులు, తిరుపతి పూర్వపు ఎమ్మెల్యే, టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్, చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి పూర్వపు ఎమ్మెల్యేగా, సీనియర్ రాజకీయ నాయకుడిగా, టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్గా, ఒక ఆధ్యాత్మికవేత్తగా
చదలవాడ విద్యా సంస్థలను స్థాపించి ఒక విద్యావేత్తగా, గ్రూప్ థియేటర్స్, కృష్ణతేజ టీవీ ఛానల్ అధినేతగా ఉంటూ ఒక వ్యాపారవేత్తగా డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అనేక మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. నూతన సంవత్సరాది రోజున డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు తరలివచ్చి పుష్పగుచ్చాలు అందజేసి శాలువలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి వారి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ట్రైన్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ కోసం రేణిగుంట చేరుకున్న రైలును బీజేపీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అమృత్ భారత్ ట్రైన్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ట్రయల్ రన్ కోసం రేణిగుంట చేరుకున్న రైలును బీజేపీ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత చంద్రప్పతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రైలు పశ్చిమ బెంగాల్, బెంగళూరు మధ్య నడుస్తుంది. బీజేపీ శ్రేణులు ఈ ట్రైన్ ఎక్కి అందులో ఉన్న వసతులను పరిశీలించారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఎంతో పురోగతి సాధిస్తోందని, అభివృద్ధి దశలో భారతదేశం ముందుకు వెళుతూ పేదలకు సంక్షేమ పథకాలను అందించడంలో ముందంజలో ఉన్న మోదీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. రేణిగుంటకు చేరుకున్న అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అత్యంత ఆధునిక వసతులతో, ప్రయాణానికి కావలసిన సౌకర్యాలతో, నూతన హంగులతో అత్యంత అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ ట్రైన్లో ప్రయాణించే ప్రయాణికులకు కావలసిన సౌకర్యాలు లభిస్తాయని, రైల్వే శాఖను నేడు అభివృద్ధి దిశగా నూతన ట్రైన్లతో ప్రజలకు కావలసిన సౌకర్యాలను కేంద్ర ప్రభుత్వం సహకారంతో అందజేస్తున్నారని, ప్రపంచ దేశాల్లోని రైల్వేలతో పోటీపడుతూ గతంలో వందే భారత్ను, నేడు అమృత్ భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇందుకు సహకరించినటువంటి భారతదేశ ప్రజలందరికీ, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే దీన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ వారు ఈ దేశాన్ని మరింత ముందుకు నడిపించేటట్టుగా అమృత కాలంలో 2047కి ప్రపంచంలో నంబర్ 1 దిశగా తీసుకువెళ్తున్నారు. అది జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ప్రత్యేకంగా 30వ తారీఖు బెంగాల్ టు బెంగళూరు అమృత్ భారత్, ఇప్పుడు మనకు తెలుసు వందే భారత్ రైళ్లు 50 రైళ్లు మొదలయ్యాయి, 50 రైళ్లు మన ప్రయాణంలో ఉన్నాయి. అలాగే అమృత్ భారత్ అనే రైలు బెంగాల్ నుంచి బెంగళూరు వరకు బయలుదేరింది. అది ఈ రోజు 1 గంటకి రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా బెంగళూరు చేరుకుంటుంది. సో కాబట్టి అమృత్ భారత్ రైళ్లు, వందే భారత్ రైళ్లు, అదే కాకుండా నమో భారత్ రైళ్లు 140 నుంచి 150 కిలోమీటర్ల వేగంగా వెళ్లే రైళ్లు, ఇవన్నీ కూడా దేశం యొక్క అభివృద్ధికి, ప్రజల యొక్క సౌకర్యానికి ఉపయోగపడుతుంది. రేణిగుంట మండలం శెట్టిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. రేణిగుంట మండలం శెట్టిపల్లి గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు నిత్య పూజలు అందుకుంటున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని శోభాయమానంగా పూలతో సుందరంగా అలంకరించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపి అర్చన, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పాలక మండలి సభ్యులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు భాగవతులు శ్రీనివాసులు, శ్రీధర్, వెంకటాద్రి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, జయరాం చౌదరి తదితరులు పాల్గొన్నారు. భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక అభిషేక పూజలు పురోహితులు చేసి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు. పుర ప్రజలందరూ వచ్చి విశేషంగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే అన్నీ శుభాలే జరుగుతాయి, మన కోరికలు నెరవేరుతాయి. ప్రతి ఒక్కరూ స్వామివారిని ఈరోజు వచ్చి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరూ మంచి లక్షణాలతో మంచిగా ఉండి దేశ అభివృద్ధికి మనందరూ పాటుపడాలని, ముఖ్యంగా పిల్లలు మంచి చదువులు చదువుకోవాలని, రైతులు మంచిగా పంటలు వేసి వారికంతా లాభసాటిగా పంటలు పండే విధంగా వెంకటేశ్వర స్వామి ఆశించాలని అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మదర్ థెరెసా అనాథాశ్రమంలోని వికలాంగులతో కలిసి కొత్త సంవత్సరం 2024 వేడుకలను తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి ఘనంగా జరుపుకున్నారు. సోమవారం నాడు నూతన సంవత్సరం సందర్భంగా తిరుపతి నగరంలోని మదర్ థెరెసా అనాథాశ్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డి సతీ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఆశ్రమంలోని అనాథ దివ్యాంగులను ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, కరచాలనం చేస్తూ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆశ్రమ నిర్వాహకులు, సిస్టర్స్, ఆశ్రమ వాసులతో కలిసి నూతన సంవత్సర కేక్ను కట్ చేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా
సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సర వేడుకలను ఆశ్రమంలోని వారితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. అదేవిధంగా జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఈ ఆశ్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న నిర్వాహకులు, ఆశ్రమ వాసులను పిల్లల్లాగా చూసుకుంటున్న సిస్టర్లను అభినందించి తమ సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. అనంతరం ఆశ్రమ వాసులకు పళ్లు, దుప్పట్లు, నిత్యావసర వస్తువులు, ఇతరత్ర సామగ్రిని సతీ సమేతంగా జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి అందజేశారు. తమతో కలిసి కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుని తమకు నిత్యావసర వస్తువులను, ఇతరత్ర సామగ్రిని అందించిన జిల్లా ఎస్పీ పి పరమేశ్వర్ రెడ్డికి మదర్ థెరీసా అనాథాశ్రమ నిర్వాహకులు, సిస్టర్లు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు పరిపాలన వెంకట్రావు, శాంతి భద్రతల విభాగం కులశేఖర్, నేర విభాగం విమలకుమారి, డీఎస్పీలు సురేంద్రరెడ్డి, తిరుపతి, భవ్య కిషోర్, రేణిగుంట సిఐ అబ్బన్న, ఎస్ఐలు, అలిపిరి పోలీస్ స్టేషన్ సిబ్బంది, మదర్ థెరీసా ఆశ్రమవాసులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాధికారమే లక్ష్యంగా, ఐక్యతే ఆయుధంగా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్రయ్య యాదవ్ పిలుపునిచ్చారు. చిత్తూరు గూడిపాల మండలంలో జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిల భారతీయ యాదవ మహాసభ జాతీయ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ భారతదేశంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లెలోనూ జీవిస్తున్న కులం యాదవ కులమని అన్నారు. ఈ క్రమంలో దేశ జనాభాలో అగ్రస్థానంలో ఉన్నామన్నారు. ఇది జగమెరిగిన సత్యమన్నారు. అయితే యాదవులు మాత్రం పల్లకీలు మోసే బోయిలుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 200 సంవత్సరాల నిరంకుశ పాలన సాగించిన బ్రిటిష్ పాలకులను ఐక్యంగా పోరాడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని, అయితే నేడు వారికి మించిన నిరంకుశ పాలన దేశంలో కొనసాగుతోందని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు పూర్తయినా నేటి పాలకుల వివక్షత, కుట్రపూరిత విధానాల కారణంగా యాదవులకు రాజ్యాధికారం అందని ద్రాక్ష పండులా తయారైందని తెలిపారు. ఇందుకు ప్రధాన కారణం యాదవులు సంఘటితంగా పోరాట పటిమను చాటుకోకపోవడమేనని అభిప్రాయపడ్డారు. ఇక పరిస్థితికి స్వస్తి పలికి ఐక్యతే ఆయుధంగా పోరాడి రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేయాల్సిన తరుణం ఆసన్నమైందని తెలిపారు. యాదవులను పూర్తిగా అణచివేతకు గురిచేసే కుట్రలను నాటి నుండి నేటి వరకు పాలకులు అనుసరిస్తున్నారని అన్నారు. అందులో ప్రధానంగా ప్రతి 5 సంవత్సరాలకు జనగణన, కులగణన జరుగుతోందని, యాదవులకు మాత్రం అలా చేయడం లేదన్నారు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% నుండి 18% అవకాశాలను కోల్పోయామని తెలిపారు. నేడు జరుగుతున్న రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో దేశంలో ఏమాత్రం బలం లేని కొన్ని కులాలు రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయని నిప్పులు జరిగారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చంద్రవంశ క్షత్రియ యాదవ రాజులుగా, కౌరవులు, పాండవులు, శ్రీకృష్ణుడు వంశంగా, యదువంశంగా మనం ఈ సమాజానికి ఉపయోగపడినాం, నాయకత్వాన్ని అందించగలిగినాం అన్ని వర్గాలు. అయితే మనం ఇప్పుడు చూడండి, కృష్ణుడు దగ్గర గోవు ఉంటుంది. ఆదిమ నాటి కాలంలో గోవుని మచ్చిక చేసుకునేటువంటి గుర్తుగా, అంటే ఆదిమ మనిషి వేటాడి జీవించేటువంటి మనిషి కాలం నుంచి, ఆనాటి రాతి యుగం నుంచి కృష్ణుడి దగ్గరికి వచ్చే కొద్ది పాలిస్తుంది, పెరిగిస్తుంది, నెయ్యిస్తుంది, వెన్నిస్తుంది, ఈ సమాజానికి ఉపయోగపడుతుందని చెప్పని ఆయనకు చిహ్నంగా ఎప్పుడు గోవు ఉంటుంది, పక్కన కృష్ణుడి దగ్గర గోవు ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలసి ఉన్న తిరుమల కొండపై నూతన సంవత్సరాది వేడుకలు అంబరాన్ని అంటాయి. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో భారీ ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయ ప్రాంగణం వద్దకు చేరుకొని గోవింద గోవింద అంటూ పెద్ద ఎత్తున గోవింద నామస్మరణలు చేసి నూతన ఏడాదికి స్వాగతం పలికారు. ఆలయం వెలుపల నుంచి శ్రీవారిని నమస్కరించుకొని బంధుమిత్రులు, స్నేహితులకు పరస్పరం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుని ఆనంద పరవశితులయ్యారు. కొంతమంది భక్తులైతే ఆలయం వద్దే కేక్ ను కట్ చేసి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. భారీగా చేరుకున్న భక్త జన కోలాహలంతో ఆలయ ప్రాంగణం వద్ద సందడి నెలకొంది. ఆ 7 కొండలవాడి ఆశీస్సులతో ఈ నూతన సంవత్సరం అంతా మంచి జరుగుతుందంటూ భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంగ్ల నూతన సంవత్సరాది నాడు పలువురు ప్రముఖులు తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి, తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, డిప్యూటీ స్పీకర్లు కోలగండ్ల వీరభద్రస్వామి, మంత్రులు జయరాం, నాగార్జున, తమిళనాడు మంత్రి గాంధీ, ఏపీ లోకాయుక్త న్యాయమూర్తి లక్ష్మణరెడ్డి, నటుడు సుమన్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీర పండితులు వీర ఆశీర్వచనం పలకగా
ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మధుర గాయకులు శ్రీ ఘంటసాల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఘంటసాల మన మధ్య లేకున్నా వారి పాటల్లో వారు నిత్యం బ్రతికే ఉన్నారు. ఘంటసాల పైన, వారి పాటలపైన మిక్కిలి మక్కువ గల రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ప్రతి నెల 1వ తారీఖున తిరుపతిలోని ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి పూలమాలలు సమర్పించి వారి పట్ల తమకు గల అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం తిరుపతి వివి మహల్ కూడలిలోని ఘంటసాల విగ్రహాన్ని మొదటి నుంచి నీటితో శుభ్రం చేసి అనంతరం పుష్పాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఘంటసాల అభిమాని ఆది గురుస్వామిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు టీచర్ తిరుమలయ్య, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గారికి నీటితో శుద్ధి చేసి పుష్పాలంకరణ చేసి నివాళులు అర్పించాము. దానిలో భాగంగానే ప్రతి నెల 1వ తేదీ ఒక ఘంటసాల అభిమానిని సన్మానించుకోవడంలో భాగంగా ఈరోజు ఘంటసాల గారి అంటే మిక్కిలి అభిమానము, ఘంటసాల గారి పాటలు పాడుతూ మన అన్నమయ్య కళామందిరంలో కానీ, రామచంద్ర పుష్పంలో కానీ, మళ్ళీ అయ్యప్ప స్వామి ఈ నెలంతా ఈ పాటలు పాడుతూ ఎంతో శ్రోతల్ని ఆకట్టుకుంటున్న మన ఆది గురుస్వామిని ఈరోజు సన్మానించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీకాళహస్తిపట్టణం 23వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తంజావూరు కోలాటం పూల వర్షంతో ఎమ్మెల్యేకు, ఎంపీకి వార్డు మహిళలు ఘన స్వాగతం పలికారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 23వ వార్డు కొండమిటిలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డికి, ఎంపీ మద్దెల గురుమూర్తికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రానున్న ఎన్నికల్లో జగనన్నకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తమ వార్డుకు విచ్చేసిన ఎమ్మెల్యేకు వార్డు ఇన్ఛార్జ్ ఎంఆర్ మురళి యాదవ్, శ్రీవారి సురేష్, మీర్జా, నంద, జయ, శివకుమార్, షబ్బీర్, ఇనయతుల్లా, మహేష్, ప్రసాద్ యాదవ్, బుజ్జమ్మ, బండి శంకర, మునిచంద్ర, సిద్ధు, అనిల్ తదితరులు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా నువ్వే రావాలని ఇప్పుడు అవి అక్కడ చెప్పడం నాకు చాలా సంతోషం అనిపించింది. పేదవాళ్ళు సంపాదించుకోవడం దేవుడు చేసిన పుణ్యం. మనం ఎంత సేవ చేస్తామో మన గురించి బాగా ఆలోచిస్తారు. అందరి సమస్యలన్నీ విన్నాను. వరకు అందరం కూడా ఈరోజు మంచి జరిగిందని అందరూ చెప్తున్నారు. కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ భగవంతుడు అందరినీ బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి పట్టణం 16వ వార్డు ఇమాం వీధిలో మాజీ కౌన్సిలర్, మైనారిటీ ప్రధాన కార్యదర్శి జిలానీ ఆధ్వర్యంలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతునివ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి శ్రీకాళహస్తి 16వ వార్డు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ఇచ్చేసేయండి, వాళ్ళు ఇబ్బందులు పడతారు, వాళ్ళు వడ్డీలు కట్టుకోవాలా, అప్పులు కట్టుకోవాలా, ఇచ్చేసేయండి అంటే కూడా ఇవ్వకుండా దాన్ని అట్టే పెట్టున్నారు. ఈసారి తెలుగుదేశం రాగానే ఫస్ట్ మనం చేసేదంటే ఎక్కువ హౌసింగ్ ఎవరైతే డబ్బులు కట్టారో తప్పకుండా వాళ్ళు ఫస్ట్ ఇంటికి ఇచ్చేస్తాము. ఎవరైతే పట్టాలు ఇచ్చినామో, ఎవరికైతే మనం సర్టిఫికేట్ ఇచ్చినామో తప్పకుండా వాళ్ళకి. శ్రీకాళహస్తి దేవస్థానానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దర్శనార్థం విచ్చేయగా దేవస్థాన పాలక మండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, అలాగే ఆలయ అధికారులు దక్షిణ గాలిగోపురం వద్ద సాదర స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ ప్రత్యేక 5,000 రూపాయల రాహుకేతు పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆలయాధికారులు గవర్నర్కు స్వామి, అమ్మవార్ల ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు నిర్వహించారు. దర్శనానంతరం గవర్నర్కు మరియు వారి కుటుంబ సభ్యులకు గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం అందించగా స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయాధికారులు. అలాగే శ్రీకాళహస్తి
శ్రీకాళహస్తి దేవస్థానంలో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకునే క్యాలెండర్ను శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శనానికి వచ్చిన జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ను గవర్నర్ వారి కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని పార్టీలకు అతీతంగా నాయకులు, వివిధ సంఘాల నేతలు, వివిధ వర్గాల ప్రజలు శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్ఐవి నాయుడుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సత్కరించారు. శ్రీకాళహస్తిలోని ఎస్ఐవి నాయుడు స్వగృహం వద్ద నూతన ఆంగ్ల సంవత్సరాదిని పురస్కరించుకుని సందడి వాతావరణం నెలకొంది. ఎస్ఐవికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి పార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు, పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి ఎస్ఐవి నాయుడును పుష్పమాలలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించమంటూ అంగన్వాడీ సిబ్బంది నిర్వహిస్తున్న సమ్మె నేడు 20 రోజులకు చేరుకుంది. నూతన సంవత్సరం మొదటి రోజైన అంగన్వాడీ సిబ్బంది తమ సమ్మెను కొనసాగిస్తూ తమ సమ్మెకున్న పటిత్వాన్ని చాటి చెబుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం శ్రీకాళహస్తిలో ఐసీడీఎస్ కార్యాలయం వద్ద సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడీ సిబ్బంది నూతన సంవత్సర సంబరాలను నిర్వహించుకున్నారు. అంగన్వాడీ ఉద్యోగులు మాట్లాడుతూ నూతన సంవత్సరం 2024 మొదటి రోజైన నేడు అంగన్వాడీ ఉద్యోగస్తులు వారి ఇంటి వద్ద నుండి ఎటువంటి సంబరాలు నిర్వహించకుండా సమ్మె కొనసాగిస్తున్నామని, ఇకనైనా ముఖ్యమంత్రి వర్యులు తమపై దృష్టి సారించి ఈ నూతన సంవత్సరం సందర్భంగా శుభవార్త తెలియజేయాలని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్ అయినా కూడా మా ఇళ్ళని, మా పిల్లల్ని, మా భర్తల్ని, మా ఇల్లుని మొత్తం వీడి పెట్టుకొని ఈ రోజున మా సార్ చూస్తారనే భావంతో మేము కనీసం ఇక్కడే సమ్మె దగ్గరనే ఉంటున్నాం. సార్, మా పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. ఇంకైనా కూడా మా సార్ చూడండి, మా కష్టాలు ఎరగండి. కనీసం వేతనం అడుగుతున్నాము. అది మీకు ఎందుకు కష్టం అనిపిస్తుందో మాకైతే అసలు తెలియడం లేదు. దయచేసి అంగన్వాడీలు ఆడబడుచులు అన్నారు, మా పాత్ర అర్థం చేసుకోండి. గత 20 రోజుల నుంచి మీ గురించి మాట్లాడుతూనే ఉన్నాం, కానీ మీ చెవులు కిందకి వినపడడం లేదు, అర్థం కావట్లేదు. ఈ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మమ్మల్ని అర్థం చేసుకుంటారని, మా కనీస వేతనం ఇస్తారని, మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లు చేస్తారని, మా కనీస సౌకర్యాలు మాకు కల్పిస్తారని సార్ మేము మిమ్మల్ని ప్రాధాన్యపడుతూ అడుక్కున్నాం సార్. జనవరి 1 కూడా లేకుండా రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని పూజించడం జరిగిందని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు ఎంఎస్ బాబు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను నాయకులు, కార్యకర్తలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ బుజ్జిరెడ్డి, తవణంపల్లి వైస్ ఎంపీపీ పట్నం ప్రతాపరెడ్డి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ధనంజయ రెడ్డి, నాయకులు, కార్యకర్తలతో పాటు పలువురు అధికారులు పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 5 ఏళ్లుగా పూర్తవుతున్నది. మంచి పరిపాలన చేసిన మా సీఎం గారికి శుభాకాంక్షలు తెలియజేయాలా. అదేవిధంగా నన్ను ఇంత గుర్తించి నేను ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నానంటే మా గురువు గారు పెద్దరెడ్డి గారికి, అదేవిధంగా మా మిథున్ రెడ్డి గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు ఈ స్థాయిలోనే ఉన్నాను, మీతో మాట్లాడుతున్నానంటే మా గురుగారు పెద్దరెడ్డి గారు ఆశీస్సులతో ఈరోజు నేను మీ ముందు మాట్లాడుతున్నాను. నేను వచ్చిన తర్వాత నేను చేసిన అభివృద్ధిలో సరే, నేను చేసిన జనాల్లో ఉండి ప్రతి ఒక్కరికి ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు అన్నది కూడా లేకుండా ప్రతి గడప నేను తిరిగి ప్రతి ఒక్కరికి మంచి చేసిన మా ప్రజలకు కూడా నేను ఈరోజు అన్ని విధాలుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే 5 ఏళ్ళుగా నాతో పాటు మా యొక్క నాయకులు కూడా దగ్గరుండి నాతో పాటు ప్రతి ఒక్కరూ నాతో దగ్గరుండి ఒక బిడ్డగా, అన్నగా, తమ్ముడుగా దాన్ని ప్రీతించినారు. అంత మంచి నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ పి శ్రీనివాస్ సోమవారం టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ కర్నూలు రేంజ్ డీఐజీ ఎస్ సెంధిల్ కుమార్తో సమావేశమయ్యారు. ఆయనకు పుష్పగుచ్చాన్ని అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టానని, టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ల గురించి స్టడీ చేశానని ఎస్పీ వివరించారు. టాస్క్ ఫోర్స్ ఆపరేషన్లను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. తర్వాత ఎస్పీకి డీఐజీ పలు సూచనలు ఇచ్చారు. శేషాచలం అడవుల్లోకి స్మగ్లర్లు వెళ్లే ముందే కట్టడి చేయడానికి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు. ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా తిరుమలకు వీఐపీల తాకిడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు ప్రముఖులు.
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్ష. రేణిగుంటకు చేరుకున్న అమృత్ భారత్ రైల్ ట్రయల్ రన్, రైల్లో సౌకర్యాలు పరిశీలించి జెండా ఊపి సాగనంపిన బీజేపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.